2011లో ఒక చిన్న ట్యూషన్ సెంటర్గా స్టార్ట్ అయ్యి వితిన్ 10 ఇయర్స్లో $22 బిలియన్ అంటే అక్షరాల 2 లక్షల కోట్ల కంపెనీగా మారిన బైజూస్ అసలు బ్యాంక్రప్సీ సిచ్యువేషన్లోకి ఎందుకు వచ్చేసింది? India, there's more trouble for Byju's. The EdTech giant has vacated its offices across the country. Only one office is functional, and that's the headquarters in Bengaluru. ఇండియాస్ మోస్ట్ సెలబ్రేటెడ్ స్టార్టప్ మీద BCCI ట్రిబ్యునల్ కోర్టులో ఇన్సాల్వెన్సీ కేసు అసలు ఎందుకు వేసింది? Now, the BCCI had claimed a default of more than 158 crore rupees by Byju's when it filed this petition. ఇండియన్ మార్కెట్లో షారుఖ్ ఖాన్ ని, మహేష్ బాబుని ఇంటర్నేషనల్గా మెస్సీని బ్రాండ్ అంబాసిడర్గా ఉంచిన కంపెనీ వాళ్ళ ఎంప్లాయీ శాలరీస్ ఇవ్వడానికి వాళ్ళు ఉంటున్న ఇల్లుని అమ్మేసే పరిస్థితికి ఎందుకు వచ్చింది? 2011లో బైజూస్ రవీంద్రన్ అండ్ హిస్ వైఫ్ దివ్య కలిసి స్కూల్ స్టూడెంట్స్కి టెస్ట్ ప్రిపరేషన్ కోసం కాంటెంట్ చేద్దామనే థాట్తో బైజూస్ని స్టార్ట్ చేశారు. 2015లో బైజూస్ ది లెర్నింగ్ యాప్ని లాంచ్ చేశారు. విత్ ఇన్ 1 year అంటే 2016కి 5.5 మిలియన్ యూజర్స్ని గెయిన్ చేశారు. బై 2019 40 మిలియన్ యూజర్స్కి, బై 2021 80 మిలియన్ యూజర్స్కి, 23 వచ్చేసరికి ఆల్మోస్ట్ 150+ మిలియన్ యూజర్స్కి స్కేల్ చేశారు. ఎట్ ద సేమ్ టైం వీళ్ళ యూజర్స్తో పాటు వీళ్ళ రెవెన్యూ కూడా 110 crores నుంచి ఆల్మోస్ట్ 6,500 crores వరకు పెరిగింది. వీళ్ళ యూజర్స్ పెరిగారు, రెవెన్యూ పెరిగింది. మరి అసలు ప్రాబ్లం ఏంటి అంటే వీళ్ళ రెవెన్యూతో పాటు వీళ్ళ నెట్ లాసెస్ కూడా క్రేజీగా పెరిగాయి. సింపుల్గా చెప్పాలంటే 1 lakh సేల్ చేయడానికి 2 lakhs స్పెండ్ చేయడం స్టార్ట్ చేశారు. వీళ్ళు 2020 వరకు యూజువల్గానే బేసిక్ మార్కెటింగ్ బడ్జెట్తో పెద్ద లాసెస్ ఏమీ లేకుండా కంటిన్యూ అయ్యారు. బట్ కోవిడ్ టైంలో బయట అన్ని స్కూల్స్ క్లోజ్ అయిపోవడం, ఇంట్లో ఉన్న పిల్లల కోసం వేరే ఆప్షన్ లేక పేరెంట్స్ స్లోగా బైజూస్ కోర్సెస్ని కొనడం స్టార్ట్ చేశారు. అన్ని ఇండస్ట్రీస్ డౌన్ఫాల్లో ఉంటే వీళ్ళకి మాత్రం సేల్స్లో స్పైక్ వచ్చింది. సో ఎడ్టెక్లో మెజారిటీ మార్కెట్ షేర్ని క్యాప్చర్ చేయడానికి ఇదే రైట్ టైం అని డిసైడ్ అయ్యి ఇప్పుడు లాసెస్లోకి వెళ్ళినా పర్లేదు, స్లోగా యూజర్స్కి అలవాటు చేస్తే తర్వాత ప్రాఫిటబిలిటీని అచీవ్ చేయొచ్చు అని చెప్పి అప్పటి వరకు ఉన్న 250 crore మార్కెటింగ్ బడ్జెట్ని సడన్గా 2,500 crores చేశారు. IPL స్పాన్సర్షిప్ నుంచి ఫిఫా వరల్డ్ కప్ వరకు చాలా రకాల బ్రాండింగ్ యాక్టివిటీస్ మీద మనీ స్పెండ్ చేశారు. షారుఖ్ ఖాన్, మహేష్ బాబు, మెస్సీ లాంటి చాలామంది సెలబ్రిటీస్తో బ్రాండ్ ఎండోర్స్మెంట్స్ చేశారు. యాక్చువల్లీ అక్కడి నుంచి వీళ్ళ పతనం మొదలైంది. అంత హ్యూజ్గా మార్కెటింగ్, ఆపరేషన్స్, బ్రాండింగ్ మీద మనీ స్పెండ్ చేయాలనుకుంటే వీళ్ళ ఖజానాలో క్యాష్ అయితే కావాలి కదా. దీనికోసం వీళ్ళు క్రేజీ ఫండింగ్ తీసుకున్నారు. ఈ ప్రాసెస్లో వాల్యూ లేకపోయినా వాల్యుయేషన్ ఎక్కడికో పెంచేశారు. ఇంత మార్కెటింగ్ చేసిన తర్వాత వీళ్ళు ఊరుకుంటారా? సేల్స్ని గట్టిగా పుష్ చేయడం స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి వీళ్ళ ఎంప్లాయీస్కి మ్యూజిక్ స్టార్ట్ అయింది. వాళ్ళకున్న ప్రెషర్కి ఇచ్చిన వీక్లీ టార్గెట్స్ అచీవ్ చేయడానికి గుడి బడి అని తేడా లేకుండా దొరికిన అన్ని ప్లేసెస్లోనే కోర్సెస్ అమ్మడం స్టార్ట్ చేశారు. ఫ్రీ ట్రయల్ తీసుకోండి అని పేరెంట్స్ దగ్గర నెంబర్ తీసుకొని వాళ్ళ కోర్స్ కొనేంత వరకు టార్చర్ చూపించేవాళ్ళు. మీరు ఆ టైంలో చూస్తే బైజూస్ మీద చాలా వీడియోస్ వైరల్ అయినాయి. ఒక పక్క ఎంప్లాయీస్ ఏమో మాకు వర్క్ కల్చర్ బాగాలేదని, ఇంకొక పక్క పేరెంట్స్ ఏమో మాకు రోజుకు 100 సార్లు ఫోన్ చేసి టార్చర్ చూపిస్తున్నారని చాలా నెగిటివిటీ బిల్డ్ అయింది. రాంగ్ టైం రాంగ్ ప్లేస్ అని ఒకటి ఉంటుంది కదా, కరెక్ట్గా బైజూస్ అక్కడే ఉంది. ఎందుకంటే కోవిడ్ నుంచి జనాలందరూ బయటకు రావడం, అదే టైంకి మార్కెట్లో నెగిటివిటీ ఉండడం, స్లోగా ఎగ్జిస్టింగ్ యూజర్స్ కూడా బైజూస్ ప్లాట్ఫామ్ నుంచి ఆఫ్లైన్ మోడ్కి షిఫ్ట్ అవ్వడం స్టార్ట్ చేశారు. ఆ టైంకి సేల్స్ మీద చాలా ప్రెషర్ పెరిగింది. వీళ్ళ ఎంప్లాయీస్ కూడా పేరెంట్స్కి మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, అంటే ఈ కోర్స్ తీసుకోకపోతే మీ పిల్లలు ఫెయిల్ అయిపోతారు అనే ఇన్ఫర్మేషన్ ఇచ్చి కూడా వీళ్ళు సేల్స్ చేసేవారు. వీళ్ళ డౌన్ఫాల్కి ఇంకొక మేజర్ రీజన్ ఏంటంటే వీళ్ళు సేల్స్ ఎంత గట్టిగా పుష్ చేసినా ఒక్కొక్క కోర్స్ ఆల్మోస్ట్ 80,000 వరకు ఉండేది. సో ఇండియాలో మెజారిటీ పేరెంట్స్కి అంత ఒకేసారి ఎఫోర్డ్ చేసే స్కోప్ లేదు కాబట్టి దీనికోసం వీళ్ళు ఒక లోన్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేశారు. అంటే ఒక థర్డ్ పార్టీ లెండర్ వీళ్ళకి లోన్ ఇస్తే పేరెంట్స్ ఈఎంఐలో దాన్ని ఎవ్రీ మంత్ పే చేసేవారు. ఇక్కడ ఒక షాకింగ్ విషయం ఏంటంటే ఈ ప్రాసెస్లో వచ్చిన సేల్స్ మీద ఇన్వెస్టిగేషన్ చేస్తే 50% ఆఫ్ పీపుల్కి వాళ్ళు అసలు లోన్కి సైన్ అప్ అయిన విషయం కూడా వాళ్ళకి తెలియదంట. ఎవ్రీ మంత్ మనీ కట్ అవ్వడం చూసాక చాలామంది పేరెంట్స్ మా మనీ మాకు బ్యాక్ ఇచ్చేయండి అని చెప్పి కేసులు కూడా పెట్టారంట. సో ఒకవైపు కస్టమర్స్ నుంచి నెగిటివిటీ బిల్డ్ అయితే ఇంకొక వైపు ఏమో ఇన్వెస్టర్స్ నుంచి చాలా ప్రెషర్ బిల్డ్ అయింది. ఈ ఇన్వెస్టర్స్ నుంచి గోల్ ఏంటంటే బైజూస్ అకౌంటింగ్లో చాలా మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఎప్పుడో నెక్స్ట్ ఇయర్ ఈఎంఐలో రావాల్సిన మనీని కూడా ఇయర్ రెవెన్యూలోనే చూపించి ఫండింగ్ ఎక్కువ తెచ్చేసుకున్నారు. ఎట్ ద సేమ్ టైమ్ 2021లో హ్యూజ్గా స్పెండ్ చేయడం కోసం ఆల్మోస్ట్ $1.2 బిలియన్ టర్మ్ లోన్ కూడా వీళ్ళు తీసుకున్నారంట. ఎప్పుడైతే వీళ్ళ నెంబర్స్ తప్పు అని తెలిసిందో అండ్ రెవెన్యూ డిక్లైన్ అవడం స్టార్ట్ అయిందో చాలా మంది ఇన్వెస్టర్స్, బోర్డ్ మెంబర్స్ రిజైన్ చేసి వెళ్ళిపోయారు. ఇంత టఫ్ సిచ్యువేషన్లో ఒకవైపు ఏమో లోన్లు ఇచ్చిన వాళ్ళు రీపేమెంట్ చేయమని అడిగితే ఇంకోవైపు ఏమో ఈడీ 9,000 crores ఫారెన్ ఎక్స్చేంజ్ వైలేషన్ చేశారు మీరు అని బైజూస్ మేనేజ్మెంట్కి నోటీసులు ఇచ్చింది. సో ఈ హంగామాలో కాస్ట్ కటింగ్ చేద్దామనే థాట్తో చాలామంది ఎంప్లాయీస్ని లే ఆఫ్ చేశారు అండ్ అక్రాస్ ఇండియా చాలా ఆఫీసెస్ని కూడా వెకేట్ చేశారంట. అండ్ ఒక పాయింట్లో వీళ్ళు ఉన్న ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వడానికి కూడా మనీ లేకపోతే వీళ్ళు ఉంటున్న 2 houses కూడా అమ్మేసి వాళ్ళకి శాలరీస్ ఇచ్చారంట. సో ఎక్కడో $22 బిలియన్ వాల్యుయేషన్ దగ్గర ఉన్న కంపెనీ ఆల్మోస్ట్ $250 మిలియన్ పడిపోయింది. చూసి BCCI కూడా బైజూస్ మీద NCLTలో ఇన్సాల్వెన్సీ కేసు రిపోర్ట్ చేసింది. బై ది వే NCLT అంటే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్, అంటే ఇది కార్పొరేట్ కంపెనీస్ అన్నింటికి సుప్రీంకోర్టు లాగా.
ఇండియన్ క్రికెట్ జెర్సీ మీద బైజూస్ లోగో వేసినందుకు గాను వీళ్ళు పే చేయాల్సిన 158 crores ఎన్నిసార్లు అడిగినా వీళ్ళు పే చేయట్లేదని రిపోర్ట్ చేస్తే ఎన్సీఎల్టీ వాళ్ళు ఈ కేసుని యాక్సెప్ట్ చేసి బైజూస్ రవీంద్రన్కి ఎంటైర్ ఆపరేషనల్ పవర్స్ తీసేసి ఒక బ్యాంక్రప్సీ ప్రొఫెషనల్ని అపాయింట్ చేసింది. ఇప్పుడు ఆ పర్టికులర్ పర్సన్ డే టు డే ఆపరేషన్స్ మీద ఒక కంట్రోల్ తెచ్చుకొని కంపెనీకి ఉన్న డెట్స్ అన్నిటి మీద ఒక రిపోర్ట్ చేసి కంపెనీకి ఉన్న అసెట్స్ని సెల్ చేసి వచ్చిన మనీని ప్రయారిటీ వైజ్ ఎంప్లాయీస్, ఎక్స్ ఎంప్లాయీస్, ఇన్వెస్టర్స్, బ్యాంక్స్ అన్నిటికి పే చేసి కంపెనీకి ఎండ్ కార్డ్ వేసేస్తాడు. సో దీంతో ఇండియాస్ మోస్ట్ వాల్యూడ్ అండ్ సెలబ్రేటెడ్ స్టార్టప్ బైజూస్ చరిత్రలో కలిసిపోవడానికి చాలా దగ్గరలో ఉంది. సో ఈ బైజూస్ స్టోరీ నుంచి నేర్చుకోవాల్సిన 2 ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే, ఫస్ట్ వన్, అగ్రెసివ్ స్కేలింగ్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్, అండ్ సెకండ్ వన్, funding is not just enough to build a successful business. That's it for today's video and thank you for watching till the end. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వచ్చే వారం ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.